స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా.
వాళ్ళు అప్పుడప్పుడు మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కానీ మనం సమాధానం కొన్నిటికి చెప్పగలుగుతాం, కొన్నిటికి చెప్పలేకపోవచ్చు. అలాంటి ప్రశ్నలే మరి చిన్న పిచ్చుకల్ని పువ్వుల్ని అడిగితే అది ఏ సమాధానం చెప్పగలుగుతాయి? ఆ సమాధానం కూడా మేమే చెప్పేస్తామని మాకు ఆ సమాధానం తెలిసిపోయింది, మీకు కూడా చెప్పమంటారా అని సవాల్. ఓకే, మూడో పాటగా నరకానికి రాజు సౌందర్యవంతుడు అని ఫీల్ అయ్యేవాడు సాతానుడు. మరి నా ప్రియుడా
ఇంకా గట్టిగా, ఒకసారి గట్టిగా ఇంకా. ఓకే, నెక్స్ట్ వైటమ్మా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నిధించడం సదా నిన్ను పొగడి. దీక్షతో నడుము కంటి
ఒంటరిగా ఉన్నాడమ్మా ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా నాకు చేరి నన్ను చూసి దాహమడిగినాడమ్మా దాపుజు నన్ను చూసి దాహమడిగినాడమ్మా నేనిచ్చో నీళ్ళ నీకు ఏల తప్పిక కాదన్నాడే యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా ఎండవేళలా ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా అయ్యానే సమరయ శ్రీని మీరేమో యోధులాయే అయ్యానే సమరయ శ్రీని మీరేమో యోధులాయే మీకు మాకు ఏనాడైనా సాపత్యం లేకపోయే మీకు మాకు ఏనాడైనా సాహత్యం లేకపోయే నేనిల్చు నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా నేనిచ్చే నీళ్ళు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా చేయుటకు ఏమి లేదు చేయుటకు ఏమి లేదు మీరు ఎలా చేస్తారయ్యా యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మే మీరు ఎక్కడి నుంచి వచ్చారు చప్పుడు చేయకుండా కూర్చున్నారే అంతా బాగున్నారా ఏం పని మీద వచ్చారు మీరంతా ముచ్చట్లు ముసలి వారితో మీకు ముచ్చట్లా మరి ఏం ముచ్చట్లా మాట్లాడదామని వచ్చారు దేని గురించి ఏ విషయాన్ని మాట్లాడదాం అనుకున్నారు నానమ్మ అమ్మా మరి నేను ఫస్ట్ క్లాస్ వరకు చదువుతున్నాను కదా మరి దేవుడు ఎన్నో క్లాస్ వరకు చదువుతున్నాడు దేవుడికి చదువు లేదు ఆత్మ ప్రేరణే ఆయనకు చదువు బిడ్డ అదే ఆయన యొక్క దేవుని యొక్క ప్రేరణే ఆయన యొక్క చదువు అన్నమాట ఓహో అది ఆయన యొక్క ప్రేరణ అన్నమాట పితావైన తండ్రి యొక్క ఆత్మ ప్రేరణ అన్నమాట సరే మీరేందమ్మా మరి నానమ్మ అమ్మా మా నాన్న ఆటో డ్రైవర్ కదా మరి దేవుడు ఏం పని చేసేవాడు దేవుడు తన తండ్రి తల్లికి సహాయముగా చేస్తూ తన 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వడ్రంగి పనిలో ఆయనకి సహాయం చేస్తూ తండ్రి మరియమ్మ గారికి జోజప్ప గారికి సహాయాన్ని చేస్తూ పనిలో ఆయనకి సహకరిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట ఓహో నానమ్మ అమ్మా దేవుడు పుట్టింది బెత్లెహేములో కదా మరి మన భాష తెలుగు అర్థం అవుతుందా భాష తెలుగు అర్థం కావాలి అంటే మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవునికి అర్థం కానిదంటూ ఏమీ లేదు అందువల్ల మనకు అర్థం కాని అటువంటి వారు ఎంతమంది ఉన్నాం దేవుడు తన పరిశుద్ధమైనటువంటి వాక్కు ద్వారా ఎటువంటి వారికైనా సరే ఏ భాషలో మాట్లాడే వాళ్ళకి ఆ భాషలో అర్థమయ్యే రీతితో మాట్లాడతారన్నమాట ప్రభు అనేవారు ఆయన ఆత్మ ప్రేరణ వల్ల ఆయన యొక్క వృత్తాంతాన్ని మనకి తెలియపరిచి యొక్క బైబిల్ యందు ఆయన నిలిచి ఉన్నారు ఆ యొక్క బైబిలే యేసు ప్రభువే ఆ యొక్క బైబిల్ అన్నమాట అలాగే నానమ్మ నానమ్మ అమ్మా ఫోటోలో యేసు ప్రభు చేతులు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా అంటే దేవుడు చేపలు పట్టేవాడా లేదమ్మా చేపలు పట్టలేదు చేపలతోటి 5 రొట్టెలు 2 చిన్న చేపలతోటి 5,000 మందికి ఆహారాన్ని పంచి పెట్టడానికి ఆశీర్వదించడానికి ఆయన ఆ యొక్క పళ్ళంలో పెట్టుకొని ఆ యొక్క రొట్టెలు ఆ చేపలను ఆశీర్వదించి 5,000 మందికి ఆహారంగా ప్రసాదించాడు యేసు ప్రభు అద్భుతమైనటువంటి రీతిలో అలాగే నానమ్మ పరలోకమని సాములోరు చెప్తారు కదా పరలోకాన్ని ఎవరైనా చూసారా పరలోకము చూడగలిగిన వాళ్ళు 1-2 ఉన్నారు పరలోకము అంటే ఏంటి పరలోకము మనము ఈ భూలోకంలో చేసినటువంటి
పనులను బట్టి మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం, పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాం. మహిమ గల పరలోక రాజ్యం అది. ఆ యొక్క మహిమ గల పరలోక రాజ్యం చేరాలి అంటే మనం మంచి బిడ్డలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, మరీ తల్లి యొక్క బిడ్డలుగా వారి యొక్క దీవెనల్ని మనం అందరం కూడా పొంది ఆ దీవెనల ప్రకారం మన జీవితం జీవించే విధానాన్ని బట్టి ఆ పరలోక రాజ్యం మనం చూడగలుగుతాం. అంతవరకు కూడా మంచి జీవితం జీవించకపోతే తల్లిదండ్రులు మాట వినాలి, బడికి పోయినప్పుడు ఉపాధ్యాయుల యొక్క మాట వినాలి, లేదా కాన్వెంట్కి వెళ్ళినప్పుడు సిస్టర్స్ మాటలు వినాలి, లేదా చర్చికి వెళ్ళినప్పుడు స్వాముల వారి యొక్క ప్రసంగాన్ని ఆలకించాలి. మరి మీరేం ఆలకిస్తున్నారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అయిపోయిందా? హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకే. మంచి మాటలు మాట్లాడుతున్నారు, ఆడవాడి గారు అందరూ. ప్రభు యేసుకే అంకితం నా బలం
ఎవరు మీరు? ఎక్కడికి పోతున్నారు? నేను ఎంతో దైవభక్తురాలని. నేను పరలోకానికి పోవచ్చున్నాను. ఇంతకు మీరెవరు? చూస్తుంటే కనపడట్లేదా? ధనవంతుడు. భూలోకంలో కోట్లు కోట్లు సంపాదించాను. ఏంటి వేసుకునే కోట్ల? కాదమ్మా, డబ్బు. భూలోకంలో 1,00,000 కోట్లు సంపాదించాను. ఈ డబ్బుని నేను అలా వేస్తే పరలోక ద్వారా అలా తెరుచుకుంటాయి. నేను మీతో పాటు పరలోకానికి రావచ్చా? సరే, నీ ఇష్టం, రా. హలో సిస్టర్, నేను కాదు మేము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. హలో బ్రదర్ అండ్ సిస్టర్, ఎక్కడికి పోతున్నారు? మేము పరలోకానికి పోవచ్చు. ఇంతకీ మీరెవరు? నేను ఒక గొప్ప సింగర్ని. నా గానంతో అందరినీ మంత్రముగ్ధుని చేశాను. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళంతా నా ఫ్యాన్స్. నా గురించి తెలియని వారే లేరు. మరి నాకు తెలియదుగా. సరే, కానీ నేను కూడా మీతో పాటు పరలోకానికి రావచ్చా? సరే, మీ ఇష్టం, రా. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకం. హలో బ్రదర్ అండ్ సిస్టర్స్, ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి పోషణం. ఇంతకీ మీరెవరు? చూస్తుంటే కనబడట్లేదా? నేను బలవంతుణ్ణి. అమ్మో, నేను రావచ్చా మీతో పాటు? బలవంతుడా, నువ్వు కూడా పరలోకానికి వస్తావా? నేను ఒక్క గుద్దు గుద్దుదే పరలోక ద్వారాలు అలా తెరుచుకుంటాయి. 24 గంటలు జిమ్ చేసి పెంచిన బాడీ నాది. సరే, నీ ఇష్టం, రా. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. హలో బ్రదర్ అండ్ సిస్టర్, ఎక్కడికి పోవచ్చున్నారు? మేము పరలోకానికి పోతున్నాం. ఇంతకీ మీరెవరు? నేను జ్ఞానిని. జ్ఞాని అంటే ఇంటెలిజెంట్, బ్రిలియంట్, ఎక్సలెంట్ అంటారు. మీరేనా? అవును. జ్ఞాని అంటే ఎన్నో చదువుకొని ఉండాలి. ఏమేం చదివారేంటి? సాక్షి, ఈనాడు, స్వాతి, హిందూ ఇవన్నీ చదివాము. అబ్బో, బానే చదివారే. ఇవన్నీ ట్యూషన్ పెట్టించుకొని చదివారా, ఓన్గా చదివారా? లేదు, ట్యూషన్ పెట్టించుకొనే చదివాము. నేను రావచ్చా పరలోకానికి? సరే, మీ ఇష్టం, రండి. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. సిస్టర్స్, మీరు ఎక్కడికి పోతున్నారు? పరలోకానికి పోవచ్చున్నాం. ఎందుకు మీరెవరు? నేను మైకేల్ జాక్సన్ తమ్ముడి, సైకిల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ తమ్ముడి, సైకిల్ జాక్సన్. సరే, ఊప్రా. నేను కూడా రావచ్చా మీతో పాటు? ఏ బాబే, ఎన్ని తీసుకెళ్ళిపోతే అందరు నువ్వు పేసేటట్టున్నాడు. సరే, రా. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. హలో అక్కలారా, అన్నలారా, ఎక్కడికి పోతున్నారు? మేము పరలోకానికి పోతున్నాం. ఇంతకీ మీరెవరు? నేను పాపిని. చీ, పాపాత్ములు మాలాంటి ధనవంతులతో కలవడానికి ఎంత ధైర్యం? నేను భూలోకంలో ఎన్నో పాపాలు చేశాను. నా పాపాలను తెలుసుకోవడానికి పశ్చాత్తాపడ్డాను. నేను మీతో పరలోకానికి వస్తాను. సరే, నీ ఇష్టం, రా. కొంచెం దూరంగా జరుగు. కొంచెం దూరం జరుగు. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. ఆగండి, మిమ్మల్ని అందరినీ తీసుకువచ్చింది నేను. అందులో నేను దైవభక్తురాలని కాబట్టి నేనే ముందు వెళ్తాను. సరే, అందరూ ఎలా వచ్చారో అలాగే లైన్లో నించోండి. ప్రభువా, తలుపు తీ. నేను నీ బిడ్డను వచ్చాను. నేను నీ కోసం వారానికి 4 రోజులు ఉపవాసం ఉంటున్నాను. త్వరగా తలుపు తీ ప్రభువా. నీ ఉపవాసాలు ఏం ఫలించలే గాని. అయ్యో,
ప్రభువా ప్రభువా నేను ధనవంతుని వచ్చాను ప్రభువా, మీకు కావలసిన డబ్బు తీసుకొని ఈ పరలోక ద్వారాన్ని తెరవండి ప్రభువా. నా కోసం లోపల ఏం కట్టించారు ప్రభువా? బంగ్లానా బిల్డింగా? ఎండలు అసలే బాగా మండిపోతున్నాయి, ఏసీ కూడా పెట్టించండి ప్రభువా. ఇదిగోండి ప్రభువా, మీకు కావాల్సిన డబ్బులు తీసుకోండి. అయ్యో డబ్బులు అయిపోయినాయి. ఇంకా జరుగు. దేవుడా దేవుడా తలుపుది, నేను గొప్ప సింగర్ని వచ్చాను, త్వరగా తలుపుది దేవుడా, నీ కోసం ఒక పాట పాడతాను. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. చాలే చాలే. ప్రభువా ప్రభువా తలుపుది, నేను బలవంతుని వచ్చాను. ప్రభువా ప్రభువా తలుపుది. అరే ఇంకా నీ చల్లదు కానీ పక్కకు పో. ఆవిరా నా బలాన్ని దేవుడి దగ్గర నిరూపించుకుంటా. ఒక గుడ్డు గుద్దితే పర్వతాలు అలా తెరుచుకుంటాయి. ప్రభువా ప్రభువా తలుపుది, నేను జ్ఞానిని వచ్చాను, ఈ లోకం అంతా చదివేశాను. ప్రభువా ప్రభువా తలుపుది. అయ్యో నాకు తలుపు తీయలేదే. దేవుడా నేను సైకిల్ జాక్సన్ వచ్చాను, తలుపుది దేవుడా. ఈ లోకంలో నేను చాలా మంది నా డాన్స్ అలరించేశాను దేవుడా. అయ్యో దేవుడు నాకు దేవా నేను ఎన్నో పాపాలు చేశాను, నా పాపాలను క్షమించండి. మీరు నా కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేశారు, అది తెలుసుకోకుండా పాపం మూట కట్టుకున్నాను. ఇప్పుడు పశ్చాత్తాప హృదయంతో అడుగుతున్నాను తండ్రి, నా పాపాలను క్షమించి పరలోక తలుపు తీయండి. ఇహలోకంలో నీలాంటి పశ్చాత్తాపులకు మారు మనసు పొందిన వాళ్ళకే స్థానం కలదు. నీకోసం ఈ ద్వారాలు తెరిచి ఉన్నాయి, లోపలికి ప్రవేశింపు. అమ్మాయి పరలోకం తగ్గిందిరా, మనం ఇక్కడ నరకానికి వెళ్ళాంరా, కాలుతోందిరా. అయ్యయ్యో నా బిడ్డలు బాధపడుతున్నారే, నేను వెళ్ళి పరలోకానికి తీసుకొచ్చుకోవాలి. ఎలా ఎవరికి ఏ రూపంలో అందుతుందో తెలుసుకుందాం. దాన్ని తెలియజేయడానికి నూకపేట యువ బాలికలు మీ ముందుకు వస్తున్నారు.
ఇగో పట్టుకో మరి, పట్టుకోరా గ్లాసులు. ఎంత గట్టి కొట్టు. మళ్ళీ పోసుకోరా ఉంది కదా ఇంకా. అవునరా, నీ ముందు కాదుగా, నువ్వు ఎంతైనా అంటావు. పోయిరా మళ్ళీ పోయి చూడరా, మందు కూడా అయిపోయింది. సరే మా నాకు లేట్ అవుతుంది, ఇంటికి వెళ్తా. అరే ఉండరా కాసేపు, ఇంటర్ అప్పుడు వెళ్ళిపోతున్నావు. ఒకటైతురా, ఇంటికి వెళ్దాంపా. సరే బా, మరి మనం కూడా వెళ్దాం. స్లోగా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నావురా? కరెక్ట్గా అయితే రోడ్డు మీద ఉన్నావురా, కరెక్ట్గా. అదేంట్రా రోడ్డు మీదేవా? కాదురా, నేల మీద ఉన్నావు. తొందరగా ఇంటికి తీసుకెళ్ళరా. అదే వాడేదో అన్నాడు రా, అరే వాడేదో అన్నాడు రా. ఆడేమనలేదు లేరా, రారా. వాడేదో అన్నాడు రా. అరే వాడు కూడా అన్నాడు. వాడేమనలేదు లేరా, రా. 90 కోట్రా. ముందు మా ఇష్టం, మేము తాగుతాం, తాగి పడిపోతాం. నీకెందుకు, నువ్వు కూర్చో చూద్దాం. నాకు మందు మాత్రం అలవాట్లేదమ్మా. నువ్వు తాగడానికి కదా, మేము బాగడానికి. కూర్చో కూర్చో. ఆవిడ కొడుతుంది మావా. కూర్చోరా. సీరియల్ లేట్ అయిపోతున్నాడు మావా. ఏం సీరియల్ రా? కొళ్ళ కొడుకు పెళ్ళామా. అవునా? అరే మావుడు కూడా బామ్మద్ది బీరు తాగుదాం, బారికి వెళ్దామా అంటున్నాడు రా. ఆ సీరియల్ బాబు పర్లేదు మా, 100 చెప్తా. 100రా. వీడేంద్రా అత్యుత్తమైన పురుషుడు అయినట్టు మాట్లాడతాడు. వాడు వెళ్ళిపోయారా? సర్లే, టైం 1 గంట అవుతుంది, మనం కూడా కొనుక్కుందా ఇంకా. ఈ రోజు ఎట్టయినా సరే వీళ్ళ దగ్గర డబ్బులు పొందాలా. వీళ్ళ చెప్పులు ఉన్నాయి, లోపల మనుషులు ఉన్నారు. ఏయ్ అరే బాబు లే. ఎవరు? లే, ఏం చేస్తున్నా, నిద్రపోతున్నావా? అది నేపాల్ వెళ్తున్నా, లిఫ్ట్ ఇవ్వమంటావా? వద్దులే. అరే బాబు లేరా నాయనా. అరే వాడు వచ్చాడు. ఏం రా చంపేస్తున్నావు ఏంట్రా నువ్వు నన్ను? సర్లే కానీ పైసలు. ఏం పైసలు సార్? అదేరా బాబు, ఆ పైసలు చల్లట్లేదు సార్. ఏ పైసలు? అయ్యే పాతకాల పైసలు. అవి కాదురా బాయ్ నేను అడిగేది. 2 పైసలు రా బాయ్. మొన్నేగా సార్ ఇచ్చింది, పోయింది. ఓ కాదు, నువ్వు 4 నెలల క్రితం తీసినవరా నువ్వు. ఈ మంత్రం ఎప్పుడు ఇస్తారు నువ్వు? సార్ ఇప్పుడైతే డబ్బులు లేవు సార్. లేకపోతేరా వాడి మంది ఖర్చుకి నా రీఛార్జీలకే సరిపోతున్నాయి. ఇంక ఇంటి ఛార్జీలు అంటే మా వల్ల కాదు సార్. నన్ను ఏం చేయమంటారా బాయ్? డబ్బులు లేకపోతే డబ్బులు ఇప్పుడైతే రూపాయి కూడా లేదు సార్. డబ్బులు తీపెట్టి రూపాయి కూడా లేదు. తీరా బాయ్, నీ దగ్గర డబ్బులు తీపెట్టి. అసలు రూపాయి కూడా లేదు. సరే రా బాయ్, ఎప్పటికైనా అవసరం వస్తే అప్పుడు చూస్తారా బాయ్ నీ సంగతి. సర్లే, అప్పుడు చూస్తానులే. పో. రే బాతలకైనా పుడుతుందిరా. అందుకే రా రాత్రి ఎక్కువ తాగుతానింది. అందుకే ఎక్కువ పోయిద్దండి. సర్లే కూర్చో. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావురా? చరిత్ర చదువుతున్నామా? ఏం చదివావురా? మొత్తం చదివావా? చదివామా? అడుక్కోమంటావా? అడుక్కోరా. మొత్తం చదివావుగా పర్ఫెక్ట్ గా? ఏ క్వశ్చన్ అడిగినా చెప్తావుగా? సరే, శాతగారిని ఏ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని రాజధాని చేస్తాడో ఇప్పుడు చెప్పు. జై బాలయ్య. మావా సాత్కేంద్ర అంటే ఎవరు? వీడు మన బాలయ్య పరువు తీసేశాడు రా. బాలప్పుడు తీసారా? నేను బాలప్పుడు తీసా. మనం ఇప్పుడు అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి. రారా. వీడిని కూడా తీసుకొస్తా. ఎగ్జామ్ అంటే నేను తీసుకొస్తా. అరే సినిమాకి వెళ్దాం దారా. నేను రాను మావా. ఎందుకురా? అరే చెప్తా ఎగ్జామ్ అంటాడని. ఏం ఎగ్జామ్ రా? విఆర్ఓ ఎగ్జామ్. మొన్నే ఏదో రాసొచ్చు. విఆర్ఓ ఎగ్జామ్. నర్సాపేటలో సెంటర్ అయితే నలుగుపేటలో రాసామంటారు. అదే నా ఎగ్జామ్. సరే మనం వెళ్దాం బామ్మ. మరి ఇవాళ ఎగ్జామ్ బాగా రాసేసాను. క్వశ్చన్స్ అన్ని ఈజీగా వచ్చింది. జాబ్ మాత్రం కంపల్సరీ. స్టడీ. ఏమో ఎక్కడికి రా? ఇంటికి మావా. ఎగ్జామ్ రాస్తున్నావా? బాగా మా తాగావా? తాలే మావా. అరే బండికి పెట్రోల్ అంత ముఖ్యమో మనిషికి మందు అంత ముఖ్యం రా. సరే బాబా. సరే పోనీ. చిన్న మినిమం 80 ఉండాలి రే. ఏంట్రా తుత్తు అనరా? లేపురా. సినిమాకి వెళ్ళావు చెప్పు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే ఒక టికెట్ ఉందిరా అందుకే చంపాడురా మామ. అరే మామ ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుందిరా. ఒకసారి ఈయన చూద్దాం. స్పృహలో లేడురా. ఆ దగ్గరికి ఏ ఎవరు రాడు రే? అరే దగ్గర జేబులో ఉన్నాను చూడరా. అరే సెల్లు పరిచిందిరా ఇందులో. అది అరే ఇందులో హలో ఏ మీ వాళ్ళు ఎవరన్నా ఫోన్ నెంబర్ చెప్పు. 0 హలో పవనేనా అండి? అవునండి. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందండి. అవునా? ఎవరండి? మీ ఫ్రెండ్. సరే సరే ఎక్కడండి? ఇక్కడే ఉండవ సెంటర్లో. సరే సరే వస్తున్నా అండి. ఏ హాస్పిటల్ అండి? ఎన్ఆర్ఐ హాస్పిటల్. సరే సరే వస్తున్నా అండి. మేము వీళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం మీరు తొందర రండి. ఓకే ఓకేనండి. రండి మేము హాస్పిటల్ కాడ ఉన్నా. ఇక్కడ చేయొచ్చున్నా చూడండి. కనబట్టే వస్తున్నా అండి. ఎట్లాగుందండి మా ఫ్రెండ్స్ కి? పర్లేదండి, చిన్న చిన్న దెబ్బలు చేయండి. చిన్న సర్జరీ చేయాలంట. ఎంత అయితే అన్నారు? మినిమం 40,000 అయితే అన్నారండి. 40,000? సరే నేను అట్లా వస్తా అడ్జస్ట్ చేయాలి. నమస్తే సార్. ఏం రాబాయి గిట్ట వచ్చినావు? సార్ డబ్బులు కావాలి సార్. ఏం డబ్బులు రాబాయి నీకు? మా ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ అయింది సార్, డబ్బులు కావాలి సార్. ఎందుకు రాబాయి నీకు? తాగి తొందర డానికి రా నీకు. కాదు సార్, ఇది ఒక్కసారికి ఏమనుకోకుండా డబ్బులు ఇవ్వండి. పైసలే గీసలే జాంతనే చదువు. సార్ కొద్దిగా సీరియస్ గా ఉంది సార్, కొద్ది డబ్బులు ఉంటే. భయ ఒకటి చూతా విను సార్. పైసల గురించి మందిని సమ చేసేవాడికి పైసలు ఎందుకు రాబాయి? కాదు సార్ కొద్దిగా పైసలు జాతర అంత కంగారుగా వస్తున్నావు. మన ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ అయింది, కొద్దిగా మనీ కావాలరా. నాకు డబ్బులు డబ్బులు అడుగుతున్నాడు. సార్ మన ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ అయింది, కొద్దిగా మనీ కావాలరా. కష్టాలండి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. అరే ప్లీజ్ రా ఇస్తాం, మీరు ఉంటారా? ఇది తీసుకుని హాస్పిటల్ దగ్గర తొందరగా. సరే సరే వస్తున్నా సార్. మీరు మిగతా డబ్బు తీసుకురండి. సరే 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 సార్. వచ్చిందండి. అవునా? తొందర రండి హాస్పిటల్. సరే సరే 5 minutes లో ఉంటానండి. తొందర రండి. అంత ఫాస్ట్ గా వెళ్ళాలా నువ్వు? అరే ఈ తాగబోతే ఎందుకు ఎక్కించుకున్నావురా? కనబడ్డారా? అరే నువ్వెందుకురా అంత తాగి వాడి బండి ఎందుకు ఎక్కావు? అయిపోయింది వదిలేరా. అయిపోయింది ఏందిరా? మీకు ఇద్దరికి ఏమన్నా అయ్యి ఉంటే అసలుకి ఏం కాలేదుగా వదిలే. సరే సరే నేను ఇప్పుడు ప్రేయర్ చేసుకున్నా కాబట్టి మీకు కొద్దిగా నయమైంది. మళ్ళీ వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం బాండి. దేవుడా, ఓ మంచి దేవుడా, తాగడానికి బాగానే మంది ఇచ్చావు. ఆ విధంగానే మా ఫ్రెండ్కి పోపిచ్చావు. అదేవిధంగా నేను తాగినప్పుడు మా ఫ్రెండ్ లిఫ్ట్ ఇచ్చాడు. అదేవిధంగా వాడు నడిపితే 80 మీద నడిపించి యాక్సిడెంట్ చేయించావు. అయినా ఎవరికి నీ దగ్గరికి తెప్పించినావు. థ్యాంక్ యూ దేవుడా. ఇక మీదట ఎన్నటికీ ఇలాంటి పనులు తప్పు చేయనని మేము ఎడబాయకుండా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వరకు జరిగిన అన్ని ప్రోగ్రాంలు డ్యాన్సుల వరకు డాన్ బోస్కో టీచర్ గారైన ఆరోగ్యమక్క గారు నేర్పించారు. ఒకసారి ఆరోగ్యమక్క గారికి గట్టిగా చప్పట్లు. అన్ని బాగా నిన్న కూడానికి సగం కూడా నిండలేదు, ఈరోజు బాగా ఫుల్ అయిపోయారు. అంటే మనలో చాలా ఆనందాన్ని మీకు అందరికి ఇచ్చి ఉండొచ్చు. ఒక్కసారి మన పిల్లలందరికీ కూడా గట్టిగా చప్పట్లతో గల ఆనందాన్ని వెలిపించండి. ఇప్పుడు మన జేఎంజే సిస్టర్ ఓకే రైట్ సిస్టర్ బాహుబలి 2ని ప్రజెంట్ చేయబోతున్నారు, మాట్లాడతారు. ఎంతో విధంగా ఎన్నో విధాలుగా మీరు ఇక్కడ తీసుకొచ్చి యాక్ట్ చేశారు, అవును కదా? ఇప్పుడు ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోకానికి పోతే ఏ విధంగా మీరు పరలోకానికి చేరతారు, ఎవరైతే తప్పులు చేశారో మామూలుగా మనస్తాపడి వాళ్ళు ఎలా మోక్షానికి వెళ్ళారో కూడా అదంతా ఇక్కడ చూపిస్తారనమాట. జస్ట్ మీరు ఈ చిన్నపిల్లలకి మరి ఒకసారి మనందరం కూడా కంగ్రాచులేషన్ చెప్తూ పెద్దగా క్లాప్స్ కొడతాం, ఎందుకంటే చిన్నపిల్లలు రేపటి పౌరులు కదా.
చూపించబోయేటువంటి సినిమా వీళ్ళు ఏమన్నారంటే మాకు వేళాంగి మాటలు చూపించండి అని యూత్ వచ్చి అడిగారు. నేనేమన్నానంటే ఎప్పుడు